ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఈ వాక్యం విని ఆదరణ పొందుతూ ఉన్నారని నా విశ్వాసంతో ప్రతిరోజు కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఈరోజు మనం చూసినట్లయితే ఇది చాలామంది ప్రయత్నం చేసుంటారు. చాలా సమయాల్లో మీ ప్రయత్నాలు విఫలమై ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉంది, శక్తి చేతనైనను బలము చేతనైనను ఏ పని దేవునిలో నువ్వు చేయలేవని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. నీ బలమును ఉపయోగించి, నీ శక్తిని ఉపయోగించి దేనిని కూడా సాధించలేవు. విశ్వాసముతో ఆత్మీయమైన కార్యాలు జరిగించగలవు. దేవుని ఆత్మచేత మాత్రమే నువ్వు ప్రతి పనిని సాధించగలవని స్పష్టంగా ఈరోజు దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతూ ఉంది. అనేకసార్లు నువ్వు బలం ఉపయోగించి ఓడిపోయి ఉంటావు. అనేకసార్లు నీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీ జ్ఞానం పైన ఆధారపడి నీవు ఓడిపోయి ఉంటావు. నువ్వు చేయాలనుకున్న పని, నువ్వు వెళ్ళాలనుకున్న మార్గము కూడా అక్కడతో ఆగిపోయి ఉంటుందేమో. ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభువా నీ ఆత్మ వలన నా కార్యాలు జరిగించు ప్రభువా, నీవు నా మార్గములను నాయన తెలియపరచు ప్రభువా, నాకు మంచి జ్ఞానం ఇవ్వు, ఇది నీ జ్ఞానమై ఉండాలి ప్రభువా అంటే నువ్వు వెళ్ళవలసిన మార్గం దేవుడు నీకు తెలియపరుస్తాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నీకెలా ఆశీర్వదించబడాలో దేవుడు తెలియపరుస్తాడు. చూడండి, అప్పటి వరకు బొమ్మలు అమ్ముకున్న అబ్రహాము గారిని మీరు చూసినట్లయితే ఈ లోకానుసారమైన జ్ఞానం చేత బొమ్మలు నమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు, ప్రభువా నేను ఎటు వెళ్ళాలో నాకు ఈ మార్గం తెలియదు, కానీ నీ మార్గాన్ని నాకు బోధించన్నప్పుడు నువ్వు ఉన్న చోటుని విడిచిపెట్టిరా, నీ జనాన్ని విడిచిపెట్టిరా అని అబ్రహాం గారితో మాట్లాడాడు దేవుడు. ఆ మాట్లాడిన వెంటనే అబ్రహాం గారు పనిచేస్తూ ఉన్న ఆశీర్వదించబడ్డారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఆయన వెళ్ళే మార్గంలోనే దేవుడు ఆశీర్వదించాడని వాక్యం అంటూ ఉంది. చూడండి, అది దేవుని శక్తి చేత, దేవుని ఆత్మకార్యాలు అబ్రహాం గారు చూశారు. మనిషి బలము వ్యర్థము, మనిషి జ్ఞానము దేవుని యొక్క దృష్టిలో మురికి గుడ్డ వలె ఉంటుందని వాక్యం అంటూ ఉంది. ఈ రోజున నీవు ఆలోచించు, ఒక యవ్వనస్తుడు ఎలా ఉంటూ ఉన్నాడు, ఒక యవ్వన సహోదరి ఎలా ఉంటుంది. ఈ లోకాన్ని జయించాలని మొదలు పెడుతూ ఉన్నారు, ఈ లోకంలో ఏదో సాధించాలని మొదలు పెడుతూ ఉన్నారు. కానీ మార్గం మధ్యలోనే వారు విగత జీవులుగా నిశ్చేష్టులో వెళ్ళిపోతూ ఉన్నారు, వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ ఆపి ఇక మీదట దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన ఆత్మకార్యాలు చూస్తూ వృద్ధిలోనికి వచ్చి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ దేవునికి మహిమ కలుగునట్లుగా ఈ పరిచర్యను ముందుకు నడిపించమని మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.